ఈరోజు మనం ఇప్పీ విత్ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి, నియర్లీ 10 మెంబర్స్కి సరిపోతుంది. ఒక 2 లీటర్స్ వాటర్ వేసి అందులో ఆయిల్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పీ ఈరోజు తీసుకున్నాను. ఇప్పీ అండ్ మ్యాగీ ఆల్సో 2 పీసెస్ మ్యాగీ కూడా పెట్టాను. ఇప్పీ కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే నూడిల్స్ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. దాన్ని ఇప్పీని అందులో వేసుకొని నెమ్మదిగా ఒకటిగా వేసుకొని కొంచెం వేడెక్కాలి. ఇది వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత వేయాలి. దాంతోపాటు మా పిల్లల పక్కనే మిగిలిన మ్యాగీ కూడా వేసేసారు. ఏం పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దెన్ ఇలా కొంచెం బాయిల్ అవుతున్నాగా చూడండి, నేను ఏ పని చేసినా వాళ్ళు కూడా నా పనిలో దొరుకుతారు, నేను ఉన్నానని. చేయాల్సిన పని చేయరి, అక్కలేని పనుల్లో దొరుకుతుంటారు. చూడండి చిన్నది ఎలా చేపట్టి నొక్కుతుందో. సో ఎక్కువసేపు బాయిల్ చేయకండి, మళ్ళీ పేస్ట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఆ వేడి నీటిలో ఉంచి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. పొడి పొడిగా ఉంటుంది. మనం ముందుగా ఆయిల్ వేసాం కాబట్టి పొడి పొడిగా ఉంటుంది. కొంచెం వేడెక్కిన తర్వాత పక్కన కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఇది తీసేసి ఇలా ఒక మందపాటి పాన్ ఒకటి పెట్టుకోవాలి. ఈ వేడెక్కిన నూడిల్స్ని, మ్యాగీని, ఎప్పీని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని కన్నాల జాల్లో వేసుకోవాలి. వేసుకొని పైన కొంచెం చల్లనీళ్ళు వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. కొంచెంసేపు అలా ఉంచి పక్కన ఉంచేయాలి. ఇలాగా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది ఎప్పుడు మన ఆప్షన్ అండి, మరీ ఎక్కువ వేయకూడదు, మరీ తక్కువ వేయకూడదు. నేను ముందుగుండా చెప్పాను కదా ఎగ్ ఎప్పీ అని, అందుకని చెప్పి ఇందులో దీనికి నేను ఒక 5 eggs తీసుకున్నాను. 5 eggs వేసాను. దీంతోపాటు మనం ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ముందుగుండా ఆనియన్ ఫ్రై చేసి వేసుకున్న చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్ వేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత స్పైసెస్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. అది ఉప్పు, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. ఆ మసాలాకు తగ్గట్టు ఈ కారం కూడా వేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. కారం నేనైతే 2.5 స్పూన్స్ వేసాను. మీరు మీకు సరిపోయినట్టు వేసుకోవచ్చు. కొందరు బ్లాక్ పెప్పర్ వేసుకుంటారు, కొందరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటారు. అది మన ఇష్టం బట్టి ఉంటుంది. కానీ నేనైతే కారం వేసాను. కారం తర్వాత సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అక్కడ మసాలాలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి వీటికి సరిపడినంత మాత్రం వేస్తే ఉప్పు సరిపోతుంది. అంతకన్నా వేస్తే ఉప్పు మరీ ఎక్కువ అవుతుంది. సో ముందుగుండా కట్ చేసి ఉంచుకున్న ఈ మసాలా ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అది కూడా 1-2 ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఎగ్కి ఆ స్పైస్ పడుతుంది. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ పీసెస్గా తగిలినవి బాగుంటాయి తినడానికి. నెమ్మదిగా కలుపుకుంటూ ఈలోగా చూడండి ఇలా చేసుకొని సిమ్లో చేసుకోవాలి. ఎక్కువ హై పెడితే మాడిపోతుంది. ఈ ఎప్పీ నూడిల్స్ ఏదైతే ఇచ్చారో వాటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి అన్ని ప్యాకెట్స్ ఒకేసారి వేయలేదు, ఒక 3 ప్యాకెట్స్ ఇప్పుడు వేసాను. మా అమ్మాయి కూడా చూడండి మధ్యలో చేయి వచ్చింది. నేను చేసిన ప్రతి పనిలో తనే చేపడుతుంది. కెమెరా కూడా తనే తీసింది. డిఫరెంట్ యాంగిల్స్లో మొబైల్ పెట్టి తీసింది. చూడండి, ఒక చేత్తో మొబైల్ పట్టుకుంది, ఇంకో చేత్తో ఏమో మసాలా వేసేస్తుంది. వేసి కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. దీంట్లో చిల్లీ సాసు, టమాటా సాస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈలోగా పక్కన తీసి చల్లారిపెట్టి ఉంచాం కదా ఈ నూడిల్స్ని, పొడి పొడిగా ఉన్నాయి చూసారు అంటుకోకుండా. మనం అందులో ఆయిల్ వేసి వేడి చేస్తాం కాబట్టి ఇది అంటుకోలేదు. రెండోది తీసిన తర్వాత కొంచెం చల్లీలు కూడా పైన వేసేస్తే మెత్తపడదు. ఈ మ్యాగీ కానీ ఎప్పీ కానీ చేస్తున్నప్పుడు, బాయిల్ చేస్తున్నప్పుడు వాటర్ సరిపోయినంత ఉంచాలి, ఎక్కువ హీట్ కూడా ఉంచకూడదు.
అలా అయితే ముద్ద అవ్వకుండా అంటకుండా ఉంటుంది. ఇవి టిప్స్. సో ఇది వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముందు పట్టిన ఎగ్ మసాలాకి ఈ నూడిల్స్ బాగా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపిన ముక్కలైపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఈ మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మిగిలిన మసాలా కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద వే. దీంట్లో సాసెస్ కూడా యాడ్ చేస్తే ఎలా చేయాలో ఇంకో వీడియో చేసుకుందాము. రెండోది టమాటా యాడ్ చేసుకున్నది ఎలా చేసుకోవాలో ఇంకో వీడియో చేద్దాము. ఈ ఎప్పీలో కానీ మ్యాగీలో కానీ నేను డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేశాను. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను. ఈ మిగిలిన మసాలా వేయండి. ఈ ఎప్పీస్ కానీ మ్యాగీకి కానీ వాళ్ళు ఇచ్చిన మసాలాతో పాటు ఇంట్లో చేసుకున్న మసాలా కూడా వేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇంకో వీడియో చేసి చూపిస్తాను. డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ రాగానే వీడియో చూడండి. నచ్చిన వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వంటలు వీడియోలు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ చేసి పెడుతుంటాను. వంటల్లోని అన్ని రకాలు కూడా మనం ట్రై చేద్దాము. ఇది మన నేటివిటీకి తగ్గ వీడియోస్ కాబట్టి ఎలాంటి చైనీస్ ఫుడ్ అన్నా ఇండియన్ నేటివిటీ, అందులోని మన ఆంధ్ర నేటివిటీని యాడ్ చేస్తూ చేసుకోవడం మన స్పెషాలిటీ. అది చైనీస్ వంటకం అవనివ్వండి, అమెరికన్ యూఎస్ వంటకం అవనివ్వండి, మన నేటివిటీకి డెఫినెట్గా యాడ్ చేసుకుని చేసి చూపిస్తాను. సో ఇది ఈరోజు వంట ఇది. థ్యాంక్ యూ.